లేకపోతానా? ఏ చెట్టు కింద లాయర్తో మాట్లాడుతున్నావో చేతగాని లాయర్తో మాట్లాడుతున్నావా? ఏందిరా మాటలు? నీకోసం నేను ఎట్ట మాట్లాడతానరా? మరి అట్టాగే ఉంటాది. ఏ లాయర్ వల్ల కావట్లేదంటే ఏంటది? 10 మందిని అడ్డంగా నరికినోడు రోడ్డు మీద తిరుగుతున్నాడు. నాకు మాత్రం ఎందుకు బెయిల్ దొరకట్లేదు? కేసు బలంగా ఉండాదని మేమేమి చేయలేమని వెళ్ళిపోతా ఉండారా? అడిగినంత లెక్కిస్తామని చెప్పినా కూడా వాళ్ళ వల్ల కావట్లేదమ్మా. ఎందుకు వల్ల కాదు? నిజం చెప్పొద్దా? నీకు నన్ను బయటకు తీసుకురావాలని ఉండదా లేదా? ఏందిరా అట్ట మాట్లాడతాడావు? మరేంటి బిడ్డ నాలా జైల్లో కూర్చొని ఉంటే నేను మాత్రం నీలా కూర్చొని చూసేవాడిని కాదు. జైలు గోడలు బద్దలు కొట్టి నిన్ను బయటకు తీసుకొచ్చేవాడిని. బెయిల్ సంపాదించలేకపోయావు కదా. ఉండాలిరా, నేనిప్పుడు అదే పనిలో ఉండాను. నీకు బెయిల్ తీసుకురాగలిగినాడు ఒక్కడు కూడా నాకు కనిపించలేదు. నేనేమి లాయర్ని కాదు కదరా నిన్ను నిడిపేరీకి. తెస్తాను, ఎట్టాగొట్టా చేసి నేను బయటికి తీసుకొస్తాను. నువ్విట్ట బాధపడబాక. బాధ కాదు, మండుతా ఉండాది. ఎక్కువ రోజులు దాచుకుంటే మనల్ని కాల్చేస్తుంది. దాచుకోలేకపోతున్నా. కొంచెం ఓపిక పట్టు. ఓపిక పట్టు అని ఎన్నాలని ఓపిక పట్టమంటావా? కనీసం నేను చచ్చేలోపైన బయటికి తీసుకురాగలవా? నీకు ఎంత కసుండదో నాకు అంతే కసుండదురా. నువ్వు బయటుంటేనే కదరా నేనేమన్నా చేయగలిగేది. మాటలొద్దు, నేను బయటికి రావాలి. కార్తిక్ గౌడి మీద పగ తీర్చుకోవాలి. నువ్వు నాకు కనిపించాలి. ఇంట్లోనే అవ్వాలి. ఇద్దరు మాట్లాడుకోవడం అంటే అది ఇంట్లోనే జరగాలి. రాగలిగితే బెయిల్తోనే రా. పలకరించడానికి పరామర్శించడానికి మాత్రం వద్దు. వచ్చినా నీ మొహం మాత్రం చూడను. కాదండి, కళ్యాణం. చేతులతో కాళ్ళతో చేస్తే సన్మానం సరిపోదని కళ్యాణం చేసి పంపించింది ఆ చందు.
కట్టకపోతే నా శవానికి పాడిగెట్టేవాడండి. అయినా అది బెదిరించిందని భయపడి తలెచ్చి తాళి కట్టించుకున్నావా? ఏమైపోయిందమ్మా నీ పౌరుషం? తల కావాలా తాళి కావాలంటే మీ అమ్మ మాత్రం ఏం చేస్తుంది చెప్పండి? హేయ్! నువ్వు మాట్లాడు. అది ఏం చేసినా భరిస్తూ పోతుంటే దానికి ఎదురు లేదనుకుంటుంది. ఇంత అవమానాన్ని నువ్వెలా భరించావమ్మా? భరించకపోతే బతికే లేదంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు చెప్పమ్మా? ఛా! దాన్ని వదలకూడదు. మా మమ్మీని ఇంతగా అవమానించిన ఆ చందు బతకూడదు. నీకోటి అర్థం కావట్లేదమ్మా. చందులా లేదు ఇప్పుడు. మాట కంటే ముందు చెయ్యిలేస్తుంది. ఇన్నాళ్ళు నన్ను కొట్టకుండా ఉంటే నా మీద జాలేమో అనుకున్నాను. కొడితే బతుకు మీద కొట్టాలి కానీ ఒంటి మీద కొట్టకూడదని ఒట్టేసుకున్నట్టుంది. అందుకే నా బతికిలా బాండాలు చేసింది. మమ్మీ, నువ్వు మాట్లాడవేంటి? మాట్లాడే దశ దాటిపోయిందమ్మా. తాళి కట్టే ముందు అనుకుంటాను చివరి మాట మాట్లాడిందంటే. చందుకి అడ్డు లేదనుకుంటుంది. నీ మెడలో తాళి కట్టిస్తున్నప్పుడు అదే తాళిని దాని మెడకేసి చంపాల్సింది. అక్కడ అంత సీన్ లేదమ్మా. ఈ ఎంట్రీయే యాక్షన్ సీన్ తో మొదలెట్టి ఫైనల్ గా సెంటిమెంట్ టచ్ ఇచ్చి పంపించిందమ్మా. మా మమ్మీ జీవితంతో ఆడుకున్నది. ఆడుకుంది మీ అమ్మ జీవితంతో కాదమ్మా, నా జీవితంతో. బట్టలు చాకలికేస్తే చొక్కాలు చీరలకి ఎక్కడ తగులుతాయని నాకు నేనే బట్టలు ఉతుక్కునేవాడిని. అంత సిన్సియర్ బ్రహ్మచారి తెలుసా? అట్లాంటి బ్రహ్మచర్యాన్ని గడ్డికొట్టి ఇదిగో నా జీవితాన్ని మీ అమ్మ పాలు చేసింది. మమ్మీ, నీ మెడలో ఆ తాళి చూడలేకపోతున్నా. ముందు దాన్ని తీసి అవతలి పారే. కష్టం అమ్మా. దాడికి ఆడదానికి కళ్ళకి కాటుకి ఉన్నంత బంధం ఉంది. అంత ఈజీగా తీసేయలేరు. ఏ? ఆ సాకుతో మొగుడిగా చలామణి అయిపోదామనా? అమ్మా, సింహాన్ని సర్కస్ లో చూస్తాం గానీ ఇంటికి తీసుకెళ్లి పెంచుకుంటావా? నాకంత ధైర్యం లేదమ్మా. ఇంకా ఆలోచిస్తావేంటి మమ్మీ? ఆ తాళి తీసేయ్. కార్తీకును మర్చిపో, నీ మెడలో ఉన్న తాళి తీసేయి అని మీ అమ్మ చెప్తే నువ్వు విన్నావా? నువ్వు చెప్పగానే మీ అమ్మ వినటానికి కూతురుగా కాదమ్మా, ఓసారి ఆడదానికి ఆలోచించు. ఒరేయ్ నారాయణ, నేను ఇప్పుడు మాట్లాడలేదండి, నేనేం మాట్లాడలేదు, అస్సలు మాట్లాడలేదు. ఏమండి? ఏమండి? ఈరోజు నేను ఒక మంచి పని చేశాను. ఏంటిది? ఉదయం నేరుగా చంద్రు వాళ్ళ ఇంటికెళ్ళి నా వల్ల పొరపాటు జరిగింది, క్షమించమని అడిగాను. ఒక్కదాని ఎందుకు బయటకు వెళ్ళా? తప్పు చేశానన్న నరకం అనుభవించే కన్నా చేసిన తప్పు ఒప్పుకుంటే మంచిదనిపించింది. అందుకే వెళ్ళానండి. ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉందండి. తప్పు చేయడమే పెద్ద శిక్ష. తప్పు చేశానన్న బాధ అనుభవించడం ఇంకా పెద్ద శిక్ష. అది అనుభవించాకే అర్థమైందండి. తప్పులు అందరూ చేస్తారు. చేసిన తప్పును సరిదిద్దుకునే వాళ్ళు కొంతమందే. తప్పును ఒప్పుకోవడం చాలా గొప్ప విషయం. నిజంగా చాలా మంచి పని చేశావు. ఇప్పుడు నువ్వు కొట్టావన్న బాధను మర్చిపోయి నాకు కూడా సంతోషంగా ఉంటుంది. తను అంతగా అవమానించినా ఎదురుగా వెళ్ళి నిలబడు గాని ఒక్క మాట కూడా మాట్లాడలేదండి. తనెవరో గాని చాలా మంచిదండి. సరే గాని రేపు మనం షాపింగ్ వెళ్దామా? షాపింగ్ కా? ఏ కుదరదా? సరే, అలాగే వెళ్దాంలే.
జీవితంలో కోలుకోలేని దెబ్బ కొట్టింది. నారాయణగఢ్తో నా మెడలో తాళి కట్టించి తాళిని నేల మీదకి తీసుకొచ్చింది. అది మనం చేసిన తప్పు. మన ఇంట్లో మన కాళ్ళ కింద పడున్నప్పుడే తొక్కేసుంటే ఈ రోజు నీకు ఈ అవమానం ఉండదు. కాగా ప్రతీకారమని నువ్వే దాన్ని ఈ స్థాయికి తీసుకొచ్చావు. తప్పే, దాన్ని వదిలేయడం తప్పే. దాన్ని ఒక్కసారి చంపితే నా పగ తీరదని వదిలేశాను. కానీ తప్పుకి ఇంత పెద్ద శిక్ష అనుభవించాల్సి వస్తుందని నేను అనుకోలేదు. అది కట్టించిందని నువ్వు కట్టించుకున్నావు. చూసి భరించలేకపోతున్నావు. ముందు అది తీసి అవతలి పారే మమ్మీ. మీ అందరి కళ్ళకి ఇది తాళిలా కనిపిస్తుంది. నాకిది తాళి కాదు. ఆ చందు తను గెలిచాను అన్నదానికి గుర్తుగా నా మెడలో తగిలించిన గుర్తిది. చూసినప్పుడల్లా అది చేసిన అవమానం గుర్తొస్తుంది. నా చాతగానితనం నాకు గుర్తొస్తుంది. దాన్ని వదలకూడదు అన్న కథ పుట్టుకొస్తుంది. అందుకే ఇది నా మెడలో ఉండాలి. చెడు దానినే పై చేయాలి. ఎంత అవమానించిన చందుని వదలకూడదు మమ్మీ. వదిలేశాను అంటే ఆ రోజు నేను లేనట్టే. ఇంకా నేను దాన్ని ఏమీ చెయ్యలేకపోతే ఈ యశోధర పేరు వింటేనే జనం భయపడ్డం మానేస్తారు. నువ్వు ఊరుకున్నా నేను ఊరుకోను మమ్మీ. నీకు అవమానం జరిగింది అంటే అది నాకు అవమానం. దాన్ని అంతు చూసే వరకు నేను నిద్రపోను. ఒరే అంటే నా కాళ్ళ దగ్గర పడుంటే ఆ నారాయణ గారితో నా మెడలో తాళి కట్టించింది. ఈ తప్పుకి తను అనుభవించే శిక్ష మరొకరు నా గురించి ఆలోచించాలన్నా భయపడేలా ఉండాలి. మనం అంటే జనంలో తగ్గిపోయిన భయం మళ్ళీ రావాలి. వస్తుంది, రప్పిస్తాను. చందు వదల్నే. టైం చూసి నేను కొట్టే దెబ్బ ఎలా ఉంటుందో అప్పుడు తెలుస్తుంది నీకు. ఇలాంటి పరిస్థితుల్లో సాయం చేస్తాడనుకుంటే అజయ్ గడి హ్యాండ్ ఇచ్చాడు. నేనున్నారా అంటూనే నన్ను ఎందుకు పనికిరాని వాడిని చేశాడు. ఈ టైంలో హెల్ప్ చేయగల వాళ్ళు ఎవరు లైన్లోకి రావడం లేదు. ఇక మనకున్న దిక్కు ఆ మంచి ఒక్కతే. ఎలాగోలా దాన్నే బతిమాలుకోవాలి. ఒక్కసారి ఫోన్ తీయవే. ఈ టైంలో నువ్వు కూడా హ్యాండ్ ఇచ్చావంటే నాకు హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు. అందరూ ఉన్నారు. పరిస్థితి బాగున్నప్పుడు అందరూ నా చుట్టూ కుక్కలా తిరిగారు. పరిస్థితి బాగాలేదు అంటే ఎవరికి వాళ్ళే మోహం చాటేస్తున్నారు. ఇది కూడా నన్ను మోసం చేస్తుందంటే అస్సలు వదలకూడదు. మోసం అన్నప్పుడల్లా అడిగినంత డబ్బు ఇచ్చాను. విరాట్ బాబు అంటూ కుక్కలు నా చుట్టూ తిరిగి ఇది కూడా స్విచ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఊరెళ్ళి దీన్ని లేపేస్తే అజయ్ గారికి బుద్ధి వస్తుంది. కుక్క చూసిన భయపడాల్సి వస్తుంది. ఎటు కదలకుండా చేశారు కదా. ఇప్పుడు ఆ ఊరు వెళ్ళారంటే నా వల్ల ఇదంతా జరిగిందని ఆ కార్తికేయుడు ఊరంతా చెప్తారు. ఊరి వాళ్ళ కళ్ళలో పడితే
తిండి తిప్ప లేకుండా తిరుగుతున్నాను. నువ్వు మాత్రం వదలరా. అవకాశం వచ్చిన రోజు నేను ఎన్ని బాధలు పడ్డానో అంతకు 10 బాధపడేలా చేసి మరీ చెప్తాను.
కత్తులు బాంబులు పట్టుకున్న ఆ రౌడీ వేదవలతో రోజుల తరబడి తిరిగినా కూడాను ఏనాడు భయపడలేదు. ఏ రోజంటే అరికాల్లో నుంచి వణుకొస్తుంది. ఈ లేటు వయసులో ఫస్ట్ నైట్ శోభనమనే, లేకపోతే యశోదరితో శోభనమనే? తెల్లవారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా అల్లి బిల్లి వెన్న పాల నురగలా అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా దేవదేవుడే పంపగా ఇలా దేవతే మా ఇంట అడుగే పెట్టెనంట. బ్రహ్మ కళ్ళలో కాంతులే మా అమ్మలా మా కోసం మళ్ళీ లాలి పాడేనంట. తెల్లవారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా. ఎరచప్పుడు కదిరే మెడలో తాళవన రోడ్డు దాటేటప్పుడు సిగ్నల్ పడ్డట్టు ఇదేంటి? ఆ చందు నా జీవితానికి పరీక్ష పెడితే ఆ దేవుడు నా ఈ శోభనానికి పరీక్ష పెట్టినట్టుగా. ఇప్పుడు ఈ యాంగిల్లో మా ఆవిడిగా మారిన మేడం యశోదరు చూస్తే పరువు పోయేటట్టుందిగా. యశోదర చేతిలో కన్ను బదులు గ్లాస్ ఉంది కానీ సిచ్యువేషన్ మారినా ఎక్స్ప్రెషన్ మారలేదుగా. వద్దు, అట్లాంటి ప్రయత్నాలు చేయి మాకే. చూడడం కొంచెం కష్టంగా ఉంది. ఏంట్రా ఇదంతా? రాయేంటి, ముద్దుగా నారి అని పిలవచ్చుగా. ఏంటి డెకరేషన్ అని అంటున్నాను. నారీ నాకు సిగ్గేస్తుంది బాబు. ఆ మాత్రం తెలియపోతే ఎట్టగమ్మా? నీ నోటితో విన్నావని కదూ. నీకు నాకు నాకు ఆ, శోభనం అన్నమాట. చీర మారిందేంటి? రేయ్, చీర మారలేదురా, నీ చూపు మారింది. అరే, నా నడుం కూడా సెట్ అయిందే. దేంతో కొట్టారు? చేత్తో కొట్టినట్లేదే. గదిలోకెళ్ళి చొక్కా విప్పుకొని చూడరా. చేతి ముద్ర ఉందనుకో చేత్తో కొట్టినట్టు, చెప్పు ముద్ర ఉందంటే కాల్తో తన్నినట్టు. మళ్ళీ ఇలాంటి పిచ్చి వేషాలు వేసావనుకో నీ దినం జరుగుతుంది.
అక్షరాలు నా జీవితంలోకి రాకుండా హాయిగా ప్రశాంతంగా గడుపుతున్నాను. తుయ్యి ఈ బండరాయిని తీసుకొచ్చి నా నెత్తి మీద పెట్టింది చందు. పాల గ్లాసుకి పడగదికి అర్థం తెలియని ఈ మహాతల్లితో భవిష్యత్తులో నా జీవితం ఏమైపోద్దో. నమస్తే మేడం. చాలు రాపా. ఆల్ని ఇల్ని నమ్ముకుంటే నా పని కాదని లెక్క ఎక్కువన్నా నా అల్లు నిడిపినికి నిన్ను పెట్టుకున్నాను. నన్ను నమ్ముకున్న వాళ్ళు హాయిగా రిలాక్స్డ్గా తిరుగుతున్నారు. నమ్మని వాళ్ళు జైల్లో కటకటాలు లెక్క పెట్టుకుంటున్నారు. అందుకే కదప్పా నిన్ను నమ్మినాను. నా అల్లుడు బయటికి రావాలా, లెక్క ఎంతైనా పర్లా, నువ్వు దాని గురించి ఆలోచించు మాక. ఆ మాట అన్నారుగా, ఇక అది చాలు. స్నేహితుల కోసమని నా అల్లుడు ఈ కేసులో ఇరుక్కున్నాడు. ఎందుకు ఇరుక్కున్నాడో ఎలా ఇరుక్కున్నాడో నాకు తెలుసండి. ఈ కేసు వాదించాలి అన్నప్పుడే ముందు నేను చేసిన పని ఈ కేసు గురించి డీటెయిల్స్ సంపాదించడం. మీకేమీ చెప్పాల్సిన అవసరం లేదు. మీ అల్లుడిని బెయిల్ మీద బయటికి తీసుకొచ్చే బాధ్యత నాది. అబ్బా, సమ్మగా ఉండాది. ఆ మాట ఇన్నేకి ఎంత సంబరంగా ఉండాదో. తొందరగా పని చేసి పెట్టప్పా. నా అల్లుడు మళ్ళా పులి లెక్క బయట తిరగాల. అది నేను చూసుకుంటాను కదండి. కాకపోతే కేసు చాలా స్ట్రాంగ్ గా ఉంది. చంపింది శేషం లేకుండా చంపుంటే ఈ రోజు నాతో పని ఉండేదే కాదు. బతికిన వాళ్లే ఐ విట్నెస్. సో సాక్ష్యం చాలా బలంగా ఉంది. ఏంది నువ్వు చెప్పేది? అట్టాని ఇడిచిపెట్ట నీకు అవదంటావా? అవ్వదనే పదం నా డిక్షనరీలోనే లేదు. కాకపోతే మీరు ఒక పని చేయగలిగితే కేసు తేలిపడుతుంది. మీ అల్లుండి బయటికి తీసుకురావడం ఈజీ అవుతుంది. ఏం చేయమంటావో చెప్పప్పా. నా అల్లుడు కోసం ఎవరి తల నరకమన్నా నరుకుతారు. తలలు అవసరం లేదండి. ఈ కేసు ఎవరు పెట్టారో అక్కడికి వెళ్ళి జరిగిందేదో జరిగిపోయింది, వయసులో ఉన్నాడు, ఆవేశంలో జరిగిన తప్పిది అని చెప్పి కొంచెం కాంప్రమైజ్ అయ్యారనుకోండి, మీ అల్లుండి బయటికి తీసుకురావడం ఈజీ అయిపోతుంది. ఏయ్! ఏంది? ఏంది నువ్వు చెప్పేది? లెక్క నీకిచ్చి నేనెళ్ళి ఆడికాడు పట్టుకోవాలా? ఓను, నా ప్రాణం పోయినా ఆ కార్తీక్ గడి గడుపు తప్పను. ఏమండి, అవసరం మనది. రోషానికి పోతే ప్రాణం పోతుంది. ఒక్క క్షణం తలదించుకున్నారనుకోండి, మీ వాడు బయటపడిపోతాడు. కార్తీక్ గడి ముందు నా తల దించడం అంటే నా తల నరికి ఆడి కాళ్ళ కింద పెట్టడమే. కాదు, నా వల్ల కాదు. ఇదిగో, నీ వల్ల అవుతాదంటే చెప్పు. కాదంటే ఢిల్లీ నుంచి వేరే లాయర్ని పిలిపించుకుని నా అల్లుడిని నేనే ఏడిపించుకుంటాను. ఏ లాయర్ వచ్చినా చేయగలిగేది ఏమీ ఉండదు. అయితే కేసే లేకుండా చేద్దాం ఒక సలహా ఇచ్చాను. మీ వల్ల కాదు అంటారు. ఆలోచించి చూడండి. ఏదో ఒకటి చేసి బెయిల్ తీసుకురావడం వరకైతే నేను చూసుకుంటాను. బెయిల్ మీద కాదు, శాశ్వతంగా బయట తిరగాలి అనుకుంటే నేను చెప్పిన విషయం మీరు ఒక్కసారి ఆలోచించండి. ముందా బెయిల్ సంగతి చూడు. నువ్వు చెప్పిన దాని గురించి తర్వాత చూద్దాం. బెయిలే కదా వచ్చేసిందనుకోండి, అనుకోవడం కాదు, రావాలా. నా అల్లుడు నా కళ్ళ ముందు కనబడాలా, ఈడ కనబడాలా. అర్థమైనదా? సరే ఆ విషయం నేను చూసుకుంటాను. వస్తానండి.
కార్తీక్. అదేం చందు, నేను ఢిల్లీ వెళ్తానంటే అమ్మ వెళ్తానందంట. అవును కార్తీక్, అత్తయ్య వెళ్ళడమే కరెక్ట్. అమ్మ వెళ్ళటం ఏంటి చందు, నేను వెళ్తానన్నాను కదా. నువ్వు వెళ్తావు, ఇక్కడ వసుధ పరిస్థితి ఏంటి, దీక్ష పరిస్థితి ఏంటి? నేనున్నాను అనుకుంటే ఇటు అత్తయ్యని చూసుకోగలనే గాని అటు వసుధని దీక్షని చూసుకోలేను కదా. ఇక్కడ పరిస్థితుల గురించి అమ్మని బాధ పెడతావా? హ, బాధే ఉంది కార్తీక్. రాత్రి అత్తయ్య నాతో ఇదే విషయం గురించి చెప్పారు. అత్తయ్య అన్న దాంట్లో కూడా న్యాయం ఉంది. విరాట్ వల్ల ప్రమాదం అనేది మన కుటుంబానికి ఉంది. తనెక్కడున్నాడో తెలియడం లేదు. అతని వల్ల మళ్ళీ ఏదో ఒక సమస్య అనేది రాకుండా అయితే ఉండదు. ఆ విషయం తెలిసి నువ్వు ఢిల్లీకి వెళ్తే నువ్వు లేవు అన్న విషయం తెలిస్తే వాళ్ళకి మరింత ధైర్యం వస్తుంది. అందుకే నువ్వు ఢిల్లీ వెళ్ళడం కంటే అత్తయ్యని ఢిల్లీకి పంపించడమే మంచిది. నిజమే చందు, కానీ అమ్మ ఒక్కటే ఢిల్లీ వెళ్ళటం అంటే ఒంటరిగా తనకు అక్కడ ఇబ్బంది కదా. ఒక పని చేద్దాం, అత్తయ్యకి తోడుగా డిఆర్ అంకుల్ని పంపిద్దాం. అప్పుడు అసలు సమస్య ఉండదు. డిఆర్ అంకుల్ని తోడుగా పంపిస్తే అమ్మ గురించి మనకి టెన్షన్ ఉండదు. మరి డిఆర్ అంకుల్తో నువ్వు మాట్లాడతావా? నేను మాట్లాడతాను. అత్తయ్య కూడా ఢిల్లీకి వెళ్ళడానికి రెడీగానే ఉంది కాబట్టి సమస్య లేదు. అక్కడ ఆ పని అవుతుంది, ఇక్కడ నువ్వు మా మధ్య ఉన్నట్టు ఉంటుంది. ఎలా వచ్చామన్నది క్వశ్చన్ కాదు. పద, మనం మాట్లాడుకోవాల్సింది చాలా ఉంది. మీరెవరు, ఎందుకు వచ్చారు, అసలు నాతో మీకేం పని? నీకు తెలుసు, మర్యాదగా చెప్పు. ఎక్కడుంది ఈ అమ్మాయి? ఏంటి దౌర్జన్యం, నాకు తెలియదు. బోల్, కहाँ है लड़की? ఏమిటి దౌర్జన్యం, నాకు తెలియదు. बोल बे, बोल, कहाँ है लड़की? నేను చెప్తున్నాను కదా, ఎవరా మీరు? నా ఇంటికి వచ్చి నా మీద దౌర్జన్యం చేస్తున్నారు.
నాకు తెలియని అమ్మాయి గురించి అడిగితే నేనేం చెప్తాను? నీకు తెలియకుండానే ఆ అమ్మాయికి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించావా? నీకు తెలుసని మాకు తెలుసు. మర్యాదగా అమ్మాయి ఎక్కడుందో చెప్పు, లేదంటే మా చేతుల్లో చస్తావు. అసలు మీరెవరు? ఆ అమ్మాయితో మీకేం పని? అవన్నీ నీకు అనవసరం. అది ఎక్కడుందో చెప్పడం వరకే నీ పని. నాకు తెలీదు. ఓకే బాయ్, ఐల్ కాల్ యు బ్యాక్. బాబీ, ఆ డిఆర్ అనేవాడు దొరికాడు. గుడ్. ఎక్కడున్నాడు? వాడింట్లోనే మన వాళ్ళ అండర్లో ఉన్నాడు. ఓకే. ఓకే. ఓకే బాబీ. చల్.